ప్రభాస్ దేశ విదేశాల్లో మార్మోగుతున్న పేరిది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలికి వచ్చిన క్రేజ్తో ప్రభాస్తో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ దర్శక నిర్మాతలే కాకుండా బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా పోటీ పడుతున్నారు. అయితే ప్రభాస్ మాత్రం తన ఫ్రెండ్స్ బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ బ్యానర్లోనే సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఓ యాడ్ చేయమని 10 కోట్ల ఆఫర్ వస్తే ప్రభాస్ నో చెప్పాడట. బాహుబలి 1 తర్వాత మహేంద్ర ఆటోమొబైల్స్ కంపెనీ యాడ్ను ప్రభాస్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బాహుబలి క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని ప్రభాస్తో తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండమని బడా కంపెనీలు ప్రభాస్ని సంప్రదించాయట. అయితే ప్రభాస్ మాత్రం నో చెప్పాడట. ఇటీవల 10 కోట్ల ఆఫర్ వచ్చినా ప్రభాస్ సమాధానం మాత్రం నో. దీనికి కారణం ఏంటంటే ప్రభాస్ కేవలం సినిమాల మీదే కాన్సన్ట్రేషన్ చేయాలని అనుకుంటున్నాడట. అందుకనే యాడ్స్ చేయమని ఎంత పెద్ద ఆఫర్ వచ్చినప్పటికీ నో అంటున్నాడట. ప్రస్తుతం యుఎస్లో రెస్ట్ తీసుకుంటున్న ప్రభాస్ జూలై నుంచి సాహో షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందే సాహో చిత్రాన్ని 2018 జనవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.